సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఎజెండా పవన్ అన్న గారు నిలబడాలని నా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారి ముందు నేనున్నా అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ స్టార్ట్ అయింది, నిలబడ్డది. మంచి పనులకు కార్యక్రమం 10 సంవత్సరాలైనా మీరు మర్చిపోలేదు అంటే నేను మళ్ళీ నాకు ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఏం నచ్చింది ఈ సీరియల్లో? మా క్యారెక్టర్ నచ్చిందిగా మీ ముందుకు వచ్చాడు. ఎందుకు ఓటు వేయాలి రాహుల్కి అనేది మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీ 7వ వార్డులో మీరు చూస్తూ, నాకు తెలిసి మీ ముందే పెరిగాడు అనుకుంటే ఈ అబ్బాయి చూస్తుంటారు అనిపిస్తుంది. మాకు జనసేన ఆఫీస్లో కనిపిస్తుంటాడు, చాలా అంటే అగ్రెసివ్గా ఏదో సాధించాలని పట్టుదలతో కనబడుతుంటాడు ఇప్పుడు జనసేన పార్టీ ఏదైనా మీటింగ్స్ ఉంటే. సో రాహుల్కి మంచి ఫ్యూచర్ ఉందని అప్పుడే అనుకున్నాను. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ అబ్బాయి, రాజకీయాల్లో పైకి వస్తాడని. వెరీ గుడ్ రాహుల్. ప్రచారం చేస్తూ కొంచెం ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది, లేట్ వచ్చింది. కూర్చొని మాట్లాడచ్చా? మీ కెమెరా పాప లాస్ట్ ప్రచారం కదా, మీతో రిలాక్స్ మాట్లాడాలనుకుంటున్నాను. అవసరమైతే ఇప్పుడే ఓటేసి వెళ్ళిపోదామని. కనబడుతున్నానా? ఎక్కడికి వెళ్ళినా మహిళా ఓటర్లు ఎక్కువ అన్నమాట. నాకైతే నిజంగా మీ ప్రేమకి మీరు ఇప్పటికీ మర్చిపోకుండా ఆ క్యారెక్టర్ని మనసులో పెట్టుకొని ఇప్పటికీ నన్ను మీ ఇంట్లో అబ్బాయిలాగా చూస్తున్నారంటే ఐఎమ్ బ్లెస్డ్. నేను చాలా అదృష్టవంతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతసేపు ఇక్కడ కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లేట్ అయినందుకు కూడా సారీ కూడా చెప్తున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నిలబడి పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తిని తీసుకొని జనసేన పార్టీలో చేరి ఎన్నో అవమానాలు ఉంటాయి కొత్తలో. అంటే ఇక్కడ పార్టీ లేదు కదా, అది లేదు కదా, ఇది లేదు కదా, ఈ కండ వేసుకున్నప్పుడు. ఎప్పుడైతే మా పవర్ స్టార్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలో తెలంగాణలో కూడా ఒక జోష్ వచ్చింది. లేదు ఇంకా నెక్స్ట్ మన తెలంగాణ అని అందరూ ఊహించినట్టుగానే నెక్స్ట్ తెలంగాణలో ఎవరు ఊహించని విధంగా జనసేన పార్టీ దూసుకెళ్తుందని మీకు చెప్పబోతున్నాను. జనసేన పార్టీలో ఎవరు మందుకు ఆశపడరు. జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసి సిద్ధాంతాలు నమ్మి వచ్చేవాళ్ళు అందరూ. ఎందుకంటే వీళ్ళు ఏదో అడ్డమైన వ్యాపారాలు చేసి లూటీలు చేసి అవినీతి సొమ్ముతో వచ్చి రాజకీయాలకు రాలేదు. కష్టాన్ని నమ్ముకొని, నిజాయితీని నమ్ముకొని, సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒడిదొడుకులు ఎడుకొని జనసేన పార్టీలో చేరి నిజాయితీగా బతకడం అనేది ఎంత కష్టం మీకు తెలుసు. చిన్న రిమార్క్ వచ్చినా ఎన్ని రోజులు పెట్టుకున్న ఆశలన్నీ గంగ కలిసిపోతాయి. సో అలాంటి శివ మీ వార్డులో పోటీ చేయడానికి వచ్చాడు అంటే ఎంతో నమ్మకంతో మీ మీద పోటీ ఎప్పుడు చేస్తాం మన వార్డులో. అరే మా అనుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నన్ను గెలిపిస్తారు, నన్ను ప్రోత్సహిస్తారు, నేను కూడా వాళ్ళకి సేవ చేసుకోవాలని అనుకున్నప్పుడే కదా ఇక్కడ నిలబడడానికి దమ్ము ధైర్యం వస్తుంది. ఆ దమ్ము ధైర్యం మా దగ్గర చూపిస్తున్నాయి కదా మేము టికెట్ ఇస్తాం. సో మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆయన పోటీలోకి వచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయదు. ఎందుకంటే ఆ ఏజ్లో చిన్న డిసప్పాయింట్మెంట్ అయినా తట్టుకోలేదు. అరే మనం ఇంత సర్వీస్ చేయడానికి ఉన్నాము, మనం ప్రోత్సహించే వాళ్ళు లేరా అని డిసప్పాయింట్ అవుతారు. మనం మంచి వాళ్ళని ఇప్పుడు వదులుకోవచ్చు, ప్రోత్సహించే వాళ్ళని. సో తప్పకుండా మీరు శివాకి మన గుర్తు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మీ అందరూ ఇక్కడ అందరు పెద్దలందరూ ఉన్నారు, కుటుంబ పెద్దలు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు, కాలనీ పెద్దలు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ములు ఉంటారు, చెల్లెలు ఉంటారు. ఇది మన చిన్న వార్డు అంటే ఒక చిన్న వర్గం, చిన్న ప్లేస్. అందరు మనల్లే ఉంటారు. చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే మనల్ని అనుకొని సర్దిద్దేసి మనల్ని మనం ప్రోత్సహించాలి తప్పితే మీరు వెన్నుదన్నుగా ఉంటే ఆయన మున్ముందు చాలా దూరం వెళ్ళాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం అయితే జనసేన పార్టీని ఎవరు నిలబడ్డా సరే మీకంటే ముందు మేము ఆలోచిస్తాం, అబ్బాయి కరెక్టా కాదా, ఒకవేళ తప్పు చేస్తే మీకంటే ముందే మేమే పనిష్మెంట్ చేస్తాం.
నువ్వు చేస్తుంది రాంగ్. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతాలు అలా ఉంటాయి. ఇక్కడ దాచుకోవడాలు దోచుకోవడాలు లేవు. ఇక్కడ జై పవనన్న, జై పవనన్న, జై జనసేన. ఏమైనా ఉంటే ప్రజలకు సేవ చేయి, లేకపోతే నువ్వు నీ పన్ను చూసుకో, అంతే. ఈ సిద్ధాంతాలు అలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వెంటనే టికెట్ ఇవ్వరమ్మా. సో అతి కొద్ది కాలంలోనే మనోడు టికెట్ తెచ్చుకోగలిగాడు నిజామాబాద్ 7th వార్డులో. సో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరణ తనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత దూరం నుంచి నేనే కాదమ్మా, ఈరోజు మా బిట్ల రమేష్, మా రవీందర్, మా మత్స సుధాకర్ గారు, ఇంకా చాలా మంది, సంతోష్, నరేష్ గారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఒకడి గొలుపు కోసం ఇంతమంది ఉన్నారంటే అర్థం చేసుకోవద్దు ఆ వ్యక్తి క్యారెక్టర్. ఇక్కడ రావాలంటే ఆ వ్యక్తి ఎలాంటోడు, ఆ వ్యక్తి సొసైటీలో ఎలా ఉంటాడు, ఓట్లు ఒకటే కాదు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, గెలిచిన తర్వాత చేయగలరా లేడా, మన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాడా లేడా, ఇన్ని ఆరాధిస్తే టికెట్లు ఇస్తాం తప్ప మీ 7th వార్డుకి ఆయన అండగా ఉండాలి, ఉంటాడనేది నేను వీళ్ళకు ప్రామిస్ చేస్తున్నాను. ఆ ప్రామిస్ తప్పదు, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మాట వస్తుంది, ఓకేనా? మాట ఇవ్వనా? జై జనసేన. నేను ఉంటాను. జై జనసేన. మీరు మన బుధవారం గుర్తుంది కానీ ఎలక్షన్స్ ఎప్పుడు, ఎక్కడ ఉంది? ఇక్కడ బూత్ ఎక్కడుంది? ఎక్కడుంది? పక్కనే ఉందా? వాకబుల్ డిస్టెన్స్ కదా, నడిచిపోయేస్తావచ్చుగా. నడిచిపోయేస్తావు కదా, మంచి హ్యాపీగా పొద్దున్నే టీ తాగు. ఇది గుర్తుపెట్టుకో, మన క్లాస్ గుర్తుపెట్టుకొని పొద్దున్న చాయ్ తాగుతాం కదా, చాయ్ తాగినప్పుడు మంచిగా ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఓటు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండద్దు. ఇట్లా ఆలోచించి ఏం చేద్దాం, క్లాస్ గుర్తుకి వెళ్ళి బుద్ధుడే బ్యాలెట్ నెంబర్ ఎంత తమ్ముడు? 4 గుర్తుట మనోడు. బుద్ధుడే 4 బ్యాలెట్ పేపర్ 4 నెంబర్ ఉంటుంది. ఓకే, బ్యాలెట్ బాక్స్ బద్దల వాళ్ళు గుద్దుతే గాజు గ్లాస్ ఇక్కడ. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఇట్లా కాదు. ఎలక్షన్ అక్కడ గుద్దుతే అక్కడ ఏం చేస్తున్నారు అన్నట్టున్నారు. సో ఆ రేంజ్లు ఉండాలి మన ఆ 7వ డివిజన్. ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా? వాయిస్ మీరే రైస్ గట్టిగా చెప్పండి. పర్లేదు, ప్రాబ్లం ఉంది. దోమలు బాగా కుడుతున్నాయి, లక్షల మళ్ళీ అట్లాంటి రోగాలు కూడా వస్తున్నాయండి. మురికి కాలువలు సరైన టైంలో క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడరా దోమలకు సంబంధించిన ఏమైనా ఉంటే దానికి ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి కదా సార్, పోతాం బాగున్నా. జై జనసేన. ఏదో ప్రామిస్ చేసాం తమ్ముడు కోసం చెప్పట్లేదు. తమ్ముడు మీకోసం నిలబడకపోతే, తమ్ముడు మీ వరకు మీకోసం నిలబడకపోతే, నేను ఇప్పుడే చెప్తున్నా ఆయన ముందే, మీరు గల్లబట్టాడు కానీ ఇక్కడ తప్పే కాదు. మీకు హక్కు ఉంది, మీరు ఓటేశారు కాబట్టి మీరు తీసుకోకుండా ఓటేయాలి. మన హక్కు ఎప్పుడు వస్తా అంటే మనం ఎవరిని ఆశించకుండా ఓటేసినప్పుడే మన హక్కు మనకు వస్తుంది. ఏమ్రాబాయ్ నీకు ఓటేసాను, నువ్వు దోమలు పంపిస్తాను, మోరీలు క్లీన్ చేస్తాను, సీసీ కెమెరాలను అదన ఏమైందని గట్టిగా అడగవచ్చు, తప్పేం లేదు. ఓటేసి గెలిపించిన తర్వాత తాట తీయాలి మీరు అందరూ కలిసి. అప్పుడు ఆయన కాదు, మీరందరూ చేయలేసుకొని కూర్చొని ఇంటి ముందు ఉండాలి. ఎప్పుడు ఏం చెప్పినామని అది మనం నేర్చుకోవాల్సింది. అదే భయపడేదిలే, ఏం కొమ్మలు వస్తాయండి. ఇది పదవి, అదే పదవి కాదు, ఇది బాధ్యత. ఎగ్జాక్ట్లీ, పని చేసేటోడికి వేయాలి, పని చేయించుకోవాలి గల్లబట్టి. అది మర్చిపోవద్దమ్మా. చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నాలో ఆర్కినాడ్ వచ్చేస్తుంది, అది ప్రాబ్లం. సో చాలా సంతోషంగా ఉంది మేము అందరూ కలిసినందుకు. అండ్ ఇంతసేపు మీరందరూ కూర్చొని దోమలలో మీ ఎక్స్ కార్పొరేటర్కి మొదలు హాయ్ చెప్పండి.